కోటలు మొట్టికాయలు వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కూకట్పల్లిలోని నల్ల చెరువును ఎంపీ పరిశీలించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చివేసి ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. నల్ల చెరువు సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, చెరువు ఉన్న విస్తీర్ణంలో మాత్రమే చేసుకోవాలని ఎంపీ అన్నారు. ఇక్కడ బాధితులకు ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. ఇటీవల తన భూమి ఎక్కడ పోతోందో అని ఓ మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు సైతం పాల్పడిందన్నారు. పేదల భూములను లాక్కున్నా కూల్చివేయడానికి ప్రయత్నించినా ఖబర్దారని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క రాష్ట్రంలో ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది దానికి శాంక్టిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి లేదు. చేసి బయటపడితే గయ్యి లేచింది. మా జనాభా 52%, 53% మేముంటే నీ 42% నీకు ఎట్లా వచ్చింది బిడ్డ అని చెప్పి ఇది తప్పుల తడక. ఇది కేవలం నీ ఓట్ల కోసమో నీ ముసలి కన్నీరు కాచడం కోసం చేస్తున్నారు తప్ప నిజమైన కులగణన కాలేదని చెప్పి అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడారు.